మాట మీద నిలబడవా మీరు? చెప్పండి. మీరు మీరు మాట మీద నిలబడరా? నేను చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది? ఆ వీడియో నిన్నే చూసాను నేను. చూస్తే దాంట్లో నువ్వు ఏదో జనాలు ఇచ్చిన తీర్పుని మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడేది తప్ప, జనాలు ఇచ్చిన తీర్పు నేను ఇచ్చానని చెప్పారు తప్ప, మీరు నేను పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, జన సైనికులకి నేను చెప్తున్నట్టు అక్కడ ఎక్కడా లేదే. మీరు చెప్పాలి కదా. నేను చెప్పింది అదే కదా. నాకు కన్ఫామ్గా జన సైనికులకి సార్ మీరు ఒప్పుకున్నారు కదా, ఛాలెంజ్కి ఒప్పుకున్నారు కదా, మీరు ఛాలెంజ్కి మీరు ఒప్పుకున్నారు కదా. నేను చెప్తాను, ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పాలి అని మీరు ఒప్పుకున్నారు కదా. ప్రజాస్వామ్యంలో నేను చేసిన తప్పు అని చెప్పి నేను ఒప్పుకున్న తర్వాత ఇంకేం చేయాలి? అంతకన్నా చేసిన తప్పని ఒప్పుకున్న తర్వాత అల్లాలకి సారీలు ఎవరు సారీ చెప్పరు సార్. ప్రజాస్వామ్యంలో ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఈ పార్టీ నా అంచనాలు తప్పని చెప్పాను, తప్పని ఒప్పుకున్న తర్వాత ఇంకేంది? మీరు లాజికల్ గా మీరు ఇవ్వండి ఒక్క నిమిషం. మీరు లాజికల్ గా చెప్పిండ్రు అంటే ప్రజాస్వామ్యంలో నేను లాజికల్ గా చెప్పారు మీరు. అలాంటప్పుడు నేను ఛాలెంజ్ చేసేటప్పుడు మీరు అలా అనకూడదు. మేము సరే చెప్తానని చెప్పింది మీరు అన్నారు. మీరు అంత ఛాలెంజ్లు ఏమైనా చేసేంత మీకు స్థాయి ఉండొచ్చేమో కానీ నేను ఛాలెంజ్లు ఏమి చేసేంత స్థాయి లేదు కదా. దట్స్ ఇట్. అందరూ తిడుతూనే ఉన్నారు. ఒక్కొక్క ఫోన్ నేను ఆన్సర్ చేస్తూ నా సమాధానం నేను చెప్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని తిట్టలేదండి. మేము తిట్టలేదు. నేను మిమ్మల్ని తిట్టనే లేదు. నేను ఛాలెంజ్ చేసేంత స్థాయిలు కాదు నావి. నేను ఛాలెంజ్ చేయను కూడా వస్తాను. ఆ రోజు చెప్పాల్సింది కదా మీరు. నేను ఛాలెంజ్ కుదరదని. చెప్పండి. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటి తిరకాసు ఏదో పెడతాడని కేఎస్ ప్రసాద్. ఇలాంటి తిరకాసు ఏదో పెడతాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. నేను ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరానో నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. వాడు నేను ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తల. తర్వాత ఎలక్షన్ తర్వాత ఫోన్లు ఎత్తల. నేను ట్రై చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఫోన్లు ఎత్తలు ట్రై చేస్తున్నాను. అప్పటికి మెసేజ్ కూడా చాలా పెట్టాను నేను. ఇక్కడ ప్లే చేస్తూ చూడండి. చాలా మెసేజ్లు పెట్టా. మర్యాదపూర్వకంగా పెడితే ఇదిగో ఒక్క నిమిషం, ఏదో ఛానల్ నుంచి క్షమాపణ చెప్పాడంట, అక్కడికి వెళ్ళి చూసుకోమని చెప్పి ఒక లింక్ పంపించాడు. తర్వాత చిన్న 30 సెకండ్స్ చిన్న వీడియోలు కూడా పెట్టంపాడు. సరే దాంట్లో ఏమన్నా ప్రస్తావిస్తాడేమో అని చెప్పి చూస్తే నేను చూడండి, నేను ఆడియో కాల్ అన్నీ పెట్టా. అన్నీ చేశాక రిప్లై మాత్రం సరిగ్గా ఇవ్వాల. నేను సారీ చెప్పాను అని చెప్పి వాడు వీడియో 2 క్లిప్లు పెట్టడం జరిగింది. నేను సారీ చెప్పాను అని. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఎక్కడ కూడా జన సైనికులకి, టీడీపీ కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, సిబిఎన్ గారికి, నారా లోకేష్ గారికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని రోజులు మీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, గౌరవం లేకుండా మాట్లాడాను, ఏకవచనంతో మాట్లాడాను. అందుకని నా అంచనాలు తప్పు అయ్యాయి, అందుకే మీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పుంటాడేమని చెప్పి నేను ఆ వీడియో చూస్తే అలా లేదు. దాంట్లో అలా లేకుండా ప్రజలు తిరిపి ఎవరైనా కూడా తలగ్గాల్సిందే, నేను కూడా తలగ్గాల్సిందే. నేను వేసిన లెక్కలు తప్పు అయిపోయాయి, నేను సారీ చెప్తున్నాను, తలదించుకుంటున్నాను, నేను నన్ను క్షమించేదే చెప్పాడు వాడు. కానీ నేను ఛాలెంజ్ చేసింది మాత్రం వాడు చెప్పలా. మాట తప్పాడు. తాగుబోతున్న కొడుకు. మనోళ్ళు చెప్పారు అప్పటికి, అన్న వాడు తాగుబోతున్న కొడుకు, వాడు తిరుగుబోతుడు, వాడు అప్పటికి అసిస్టెంట్ కెమెరామెన్ చెప్పాడు వాడు తిరిగిపోతున్నాడు, వాడు మాట నిలబడ్డాని. కానీ కేఎస్ ప్రసాద్ నువ్వు నీకే చెప్తున్నా, మా బాధ ఏంటంటే నీకెందుకు ఛాలెంజ్ ఇచ్చినానంటే నువ్వు సారీ చెప్తే ఇంతటితో పోద్ది. ఇది నిజంగా చెప్తున్నా, సారీ చెప్తే ఇంతటితో పోద్ది. నిజంగా నువ్వు క్షమాపణ చెప్పపోతే నువ్వు ఎక్కడ బయట కనిస్తే నిన్ను కుక్కను కొట్టడు కొడతారు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడావు. నిన్ను కుక్కను కొడితే మళ్ళీ అంటారు కదా కక్ష సాధింపు చేస్తున్నారు చూడండి, ఇన్ని రోజులు ఇలా మాట్లాడేందుకు ఇలా కొట్టారు అని చెప్పి మళ్ళీ అదొకరు చేస్తుంటారు. సో అందుకోసం నీ మంచి కోసమే కేసు ప్రసాద్ నేను పోరాడుతుంది. నీ మంచి కోసమే. ఇప్పుడు చూడండి, వేణుస్వామి ఉన్నారు, ఆయన తప్పు చెప్పాడు. ఆయన బహిరంగంగా వీడియో క్లిప్ పెట్టి క్షమాపణ చెప్పారు. అతని జోలికి ఎవరు పోరు కదా, అతను ఎవరు కొట్టరు కదా, అతను ఎవరు ఇబ్బంది పెట్టరు కదా. కానీ నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు కూడా ఆయన కంటే ఎక్కువే మాట్లాడినావు కదా, నిన్ను కూడా ఉంది కదా, నీ మీద కోపాలు ఉన్నాయి కదా.
మా ఆవేదన మా 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 ఒక ఆత్మ గౌరవం మీద మీరు మాట్లాడారు కదా, మా నాయకుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు వాగారు కదా. సో మాకు మనోభావాలు ఉంటాయి కదా, మాకు ఈగోలు ఉంటాయి కదా, మాకు కోపం వస్తుంది కదా. నాలాంటి వాడు సరే చెప్పి కూల్గా మాట్లాడతారు. ఎవరో ఒకరు ఉంటారు కదా, కొంచెం ర్యాష్గా ఉన్న వ్యక్తులు ఉంటారు కదా. నీ ఎక్కడైనా రోడ్డు మీద పెడితే కుక్కను కొడతారు కదా, అక్కడ దాకా వెళ్ళకూడదని నా ఆశ. నీవు మాట్లాడిన మాటలకి చాలా కోపంగా ఉన్నారు, చాలా ఆవేశంగా ఉన్నారు జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, తమ్ముళ్ళు కానీ. నువ్వు కనపడితే కుక్కను కూడా కొడతారు. అందుకే నీకు క్షమాపణ చెప్పు, పేరు పలుకుతూ నా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్షమించడం అని చెప్పి ఒక మాట మాట్లాడు అని చెప్పి నిన్ను అడిగేది. అందుకే నీకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి నీ మంచి కోరే నేను కేఎస్ ప్రసాద్ అర్థం చేసుకో. నీకు మంచి కోరే నీకు చెప్పా, నీకు వయసులో పెద్దోడు అని చెప్పా. ఈ మెసేజ్లో కూడా నేను మర్యాదపూర్వకంగానే మాట్లాడా, దురుసుగా మాట్లాడాలా. నేను వీడియోలో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు కేఎస్ ప్రసాద్. నేను వీడియోలో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. సరే కూల్గా మాట్లాడుతున్నా. చాలా కోపంగా ఉన్నారు జనాలు నీ మీద, చాలా ఆవేశంగా ఉన్నారు. బయట కనిపిస్తే కుక్కన కొట్టినట్టు కొడతారు. తర్వాత నన్ను కొట్టిండ్రు, అది చేసి ఇది చేసారు అని తర్వాత నన్ను అడిగితే సంబంధం లేదు. నేను ముందే చెప్తున్నా, ఒకసారి చెప్పేస్తే వాళ్ళకున్న కోపం కొద్దిగానే తగ్గద్ది. అదే నా ప్రయత్నం. నేను కేఎస్ ప్రసాద్ చెప్తున్నా, నేను కూడా మీకు మాట ఇచ్చాను, వాడి చేత సారీ చెప్పిస్తానండి. ఖచ్చితంగా వాడి చేత సారీ చెప్పిస్తా. ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ అతి తొందరలోనే వాడంతటి వాడే కాల్ చేసి నేను క్షమాపణ చెప్తాను అనే తట్టు నేను చేస్తా ఖచ్చితంగా. నేను నేరుగా వాడు ఎక్కడ ఉంటాడో వాడి దగ్గరికి వెళ్తా. నేను ఒక్కనే వెళ్తా. నేను వెళ్ళి వాడి చేత వాడితో మాట్లాడి వాడితో క్షమాపణ ఖచ్చితంగా చెప్పిస్తా. నేను కూడా ఇప్పుడు ఫోన్ చేస్తాను, రేపు ఫోన్ చేస్తాను, వాడు ఎత్తేదాకా ఫోన్ చేస్తాను. నేను అన్ని వివరిస్తాను, వాడికి అన్ని చెప్తాను. వాడికి క్షమాపణ ఖచ్చితంగా చెప్తాడు వాడు. మనం కాముగా ఉన్నా కానీ ఇంకో కొద్ది రోజుల్లో, నాకు 10 రోజుల్లో ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తూ వాడే క్షమాపణ చెప్తాడు. మీరేం కంగారు పడబాకండి. 10 రోజుల్లో వాడే వచ్చి ఏదో ఒక మీడియాలో ఇలాంటి ఒక వీడియో క్లిప్ పెడతాడు, లేకుంటే నాకే ఫోన్ చేసి పెడతాడు వాడు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అది ఒక్కటే జరుగుతాయి, అన్ని జరుగుతాయి. వెయిట్ చేయండి. ఏ మాట మీద నిలబడి, అంటే నీతి నిజాయితీ మాట మీద నిలబడే వ్యక్తులు ఉంటే అనుకోవచ్చు. అదే ఒకవేళ కూటమి కానీ ఓడిపోయింటే నేను వెళ్ళి వాడు కాలు పట్టుకొని ఉంటా. వాడు వద్దన్నా కూడా పట్టుకొని ఉంటా. ఎందుకంటే మాట ఇస్తే మాట మీద నిలబడతా. నేను మాట ఇస్తే మాట మీద నిలబడతా. వాడు మాట తప్పేడు, మాట తప్పి నా కొడుకు. వాడు సిగ్గు లేదు వాడికి. వాడిని వదిలే సమస్య లేదు, వాడిని వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాడికి కాల్ చేస్తూనే ఉంటా. వాడికి క్షమాపణ చెప్పేదాకా వాడిని వదిలే ప్రసక్తే లేదు. జై హింద్.